శ్రీవారికి నైవేద్యాలు ప్రసాదాల్లో నెయ్యి కొరత లేకుండా టీటీడీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుత నిల్వ సామర్థ్యాన్ని 82,000 కేజీల నుంచి 2,26,000 కేజీలకు పెంచింది. పర్వదినాలు, ఉత్సవాల్లో రద్దీ సమయాల్లో అదనంగా మరో 3 నుంచి 4 లక్షల లడ్డూల తయారీపై ఫోకస్ పెట్టారు టీటీడీ అధికారులు. నిత్య కళ్యాణం పచ్చతోరణంలా విరాజిల్లుతోన్న తిరుమల ఏడుకొండలకు నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తారు. రోజుకు 50,000 నుంచి 1,00,000 మంది వరకు శ్రీవారిని దర్శించుకుంటుంటారు. ఇక ప్రత్యేక రోజులు, పర్వదినాలు, సెలవు రోజుల్లో అయితే ఈ సంఖ్య భారీగానే ఉంటుంది. ఇలా కొండకు వచ్చే భక్తులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటోంది టీటీడీ. భక్తులకు అందించే ప్రసాదాల్లోనూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటుంది తిరుమల తిరుపతి దేవస్థానం. తిరుమలలో నైవేద్యాలతో పాటు భక్తులకు ప్రసాద లడ్డూల్లో వాడే నెయ్యి నిల్వల సామర్థ్యం పెంచారు. 82,000 కేజీల నుంచి 2.26 లక్షల కేజీల నెయ్యిని నిల్వ చేసేలా కొత్త ట్యాంకర్లు అందుబాటులోకి తెచ్చారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ లడ్డూ ప్రసాదం అందేలా ప్రస్తుతం 4 నుంచి 4.50 లక్షల లడ్డూలను టీటీడీ తయారు చేస్తుంది. విశేష పర్వదినాలు, ఉత్సవాలు, రద్దీ సమయాల్లో అదనంగా మరో 3 నుంచి 4 లక్షల లడ్డూలను తయారు చేస్తున్నారు. ఇక నైవేద్య ప్రసాదాలకు రోజుకు 15,000 నుంచి 16,000 కేజీల నెయ్యిని వాడుతున్నారు.